Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రతి నెల మొదటి వారంలో గడిచిన నెలకి సంబంధించిన జిఎస్టీ వసూళ్ల గణాంకాలను మనం డిస్కస్ చేస్తాం కరెంట్ ఎకానమీకి సంబంధించి. సో ఫిబ్రవరి మంత్ ముగిసింది. మార్చ్ 1 రోజున కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన జిఎస్టీ వసూళ్లు ఏంటో చూద్దాము. సో ఇంతకంటే ముందు ఈ టాపిక్కి సంబంధించి కొన్ని బేసిక్స్. సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీ జూలై 1, 2017 సంవత్సరం. మరి జిఎస్టీని భారతదేశంలో అమలు చేయడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం. గుర్తుపెట్టుకోండి. సో రాజ్యాంగాన్ని సవరించారు. రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ని కూడా మనం చూడడం జరుగుతోంది. జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగబద్ధ సంస్థగా జిఎస్టీ కౌన్సిల్, వెరీ 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 ఇంపార్టెంట్, ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలుపుతుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేది భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పాటైంది. ఇది ఇంపార్టెంట్. అండ్ ఈ రాజ్యాంగ సవరణ భారతదేశంలో పన్ను వ్యవస్థకి సంబంధించి చాలా మార్పులు తీసుకొచ్చింది. రాజ్యాంగంలో కూడా చాలా ఆర్టికల్స్ పైన అండ్ కొత్త ఆర్టికల్ని చేర్చడం కానివ్వండి, పాత ఆర్టికల్స్ పైన కూడా ప్రభావం పడింది. కానీ ఇక్కడ మాత్రం మనం ఈ ఒక్క ఆర్టికల్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను గుర్తుంచుకోండి. జిఎస్టీ అనేది పరోక్ష పన్ను. మరి జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా, అధికార రీత్యా చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారంటే కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ఎవరైతే మంత్రిగా ఉంటారో వారే ఇక్కడ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తారో వీరే భారతదేశంలో జిఎస్టీకి సంబంధించి పన్ను స్లాబ్లు ఏవైతే ఉంటాయో ఆ స్లాబ్లను నిర్ణయించడం, ఆ స్లాబ్ పరిధిలోకి వచ్చే వస్తువులను కానీ సేవలను కానీ అధికారికంగా గుర్తించడం జరుగుతుంది. సో జిఎస్టీకి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న స్లాబ్స్ కనుక మనం చూస్తే 0%, 5%, 12%, 18%, 28%. గుర్తుంచుకోండి, ఇవి జిఎస్టీ స్లాబ్స్. నిత్యావసరాలు కానివ్వండి, కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో అవి తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. ఇక లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ సర్వీసెస్, గూడ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. ఇవి బేసిక్స్. ఓకేనా? సో ఇక్కడ మరి జిఎస్టీకి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా మనం ఏ డేటాని డిస్కస్ చేస్తామంటే ఇప్పుడు మనం మార్చి 2 రోజున ఉన్నాం. ఈరోజు మార్చి 2. మరి గడిచిన నెల అంటే ఫిబ్రవరి మంత్. సో ఫిబ్రవరి మంత్ 1వ తేదీ నుండి 29వ తేదీ వరకు. సో ఫిబ్రవరి నెలలో జిఎస్టీ రూపంలో, జిఎస్టీ పన్ను రూపంలో భారత ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా ఆదాయం రావడం జరిగింది, జిఎస్టీ ఎంత మొత్తంలో నమోదైంది, సో గణాంకాలు చూడాల్సి ఉంటుంది. సో అలా ఫిబ్రవరి మంత్లో జిఎస్టీని కనుక మనం చూసామనుకోండి, ఆ నంబర్ గుర్తుంచుకోండి, 1,68,337 కోట్ల రూపాయలు. 1,68,337 కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో వసూళ్ళైనాయి ప్రభుత్వానికి. గుర్తుంచుకోండి. అలా జిఎస్టీ ఎవ్రీ మంత్కి సంబంధించిన గణాంకాలు మనం చూస్తాము. ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 2017 జూలై 1వ తేదీన జిఎస్టీ అమల్లోకి వచ్చిందని కదా, అప్పటి నుండి ఇప్పటివరకు చూస్తే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏ మంత్ పేరిట రికార్డు ఉంది అంటే ఏప్రిల్ 2023. గుర్తుంచుకోండి, ఒక్క నెలలోనే 1.87 lakh crores జిఎస్టీ రూపంలో వసూళ్ళు అయినాయి. సో ఇలా ఏదైనా అడగవచ్చు జిఎస్టీకి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదంతా కూడా మీకు కరెంట్ ఎకానమీలో భాగంగా చూడాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అండ్ ఏపీకి సంబంధించి ఎకానమీకి 75 మార్క్స్, 150 మార్క్స్ గరిష్ట మార్కులను ఇవ్వడం జరిగింది. అందులో ఇటువంటి అప్డేట్స్ అనేవి మీరు చూడాలి. బేసిక్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజల వద్ద 8,470 కోట్ల విలువైన 2,000 నోట్ల రూపాయలు ఉన్నాయంట. ఇటీవల మనం చూస్తాము, గత సెప్టెంబర్ నాటికి అని మొదట, తర్వాత ఎక్స్టెన్షన్ అవన్నీ కూడా. సో 2,000 రూపాయల నోట్లు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి బ్యాంకుకి డిపాజిట్ చేయండి అని చెప్పేసి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇవ్వడము ఇవన్నీ చూసాం. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల వద్ద దాదాపు 8,470 కోట్ల రూపాయలు 2,000 నోట్ల రూపాయలు ఉన్నాయంట. సో చూడండి,
చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో 97.62% తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయని రిజర్వ్ బ్యాంకు తాజాగా వెల్లడించింది. ఈ నోటును ఉపసంహరించుకొని 9 నెలలు అయినప్పటికీ ఇంకా ప్రజల వద్ద 8,470 కోట్ల విలువైన 2000 నోట్లు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. గత ఏడాది మే 19న ఈ నోటును రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మే 19న ఉపసంహరించినప్పుడు మార్కెట్లో 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉంటే ప్రస్తుతం అవి 8,470 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ఇంకా ఇవి బ్యాంకుకి తిరిగి రాలేదు. ఇక బ్లాక్ మనీ కానివ్వండి, ఇక వాటిని భద్రపరచుకోవడం, సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఓకేనా. అండ్ వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్, సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో ఒక ఐఐటి వారి ఇన్నోవేషన్, ఐఐటీల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అందులోనూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అన్ని అంశాలను కంపైల్ చేస్తూ చూడండి మీరు. సో ఇక్కడ చూడండి, ఐఐటి పరిశోధకులు గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను హిమాచల్ ప్రదేశ్లోని మండి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ఫోటాన్లను ఉపయోగించుకొని వేగంగా లెక్కలు కడుతుందని వారు తెలుపుతున్నారు. జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఈ ప్రాజెక్టుని వారు చేపట్టడం జరిగిందంట. సంప్రదాయ అల్గారిథంలు లేకుండానే ఇది డేటాను విశ్లేషించి 86% ఖచ్చితత్వంతో పరిష్కార మార్గాలను చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఆప్టికల్ క్వాంటమ్ కంప్యూటర్ ఫీచర్ లెర్నింగ్తో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే సామర్థ్యం ఉంటుందంట. సో ఏం లేదు, ఇటీవల వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని తొలిసారి భారతదేశంలో ఎవరు తయారు చేశారంటే ఐఐటి పరిశోధకులు. ఐఐటికి సంబంధించి ఏఐఐటి అని అడుగుతారు, గుర్తుంచుకోండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఐఐటి మండి శాస్త్రవేత్తలు. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్లో 2 రకాలు అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమం మీద. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోస్టేట్ క్యాన్సర్లో 2 రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. అవేంటో చూడండి. శరీరంలో వేగంగా వ్యాప్తి చెందే కొత్త రకం ప్రోస్టేట్ క్యాన్సర్ను బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వారు కృత్రిమ మేధను ఉపయోగించారు. దీన్ని బట్టి ఈ వ్యాధిలో 2 ఉపరకాలు ఉన్నట్లు వెల్లడైందంట. సరాసరిన ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతుంటారు. ఈ వ్యాధి ఒకే రకంగా కాకుండా భిన్న రీతుల్లో పరిణామం చెందుతుందని తాజా పరిశోధన తేల్చి చెప్పింది, గుర్తుంచుకోండి. అండ్ విపత్తులకు సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీకి సంబంధించి కానివ్వండి, గ్రూప్ స్థాయి పోటీ పరీక్షలు, జాతీయ స్థాయి పోటీ పరీక్షలు విపత్తుకు సంబంధించి విపత్తు నిర్వహణ పైన క్వశ్చన్స్ అడుగుతారు. గత సంవత్సరంలో ఎన్ని విపత్తులు సంభవించాయి, అందులోనూ భారత ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక నివేదిక లేదా గణాంకాల వార్తలకు వచ్చినాయి. గత సంవత్సరం 318 వాతావరణ సంబంధిత విపత్తులు అనేవి చోటు చేసుకునేవి. చూడండి, ఇక్కడ దేశంలో గత ఏడాది అంటే గడిచిన సంవత్సరం 318 వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయని ఎవరు చెప్తున్నారు? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ సంస్థ రూపొందించిన స్టేట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ నివేదిక వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం ఒక్కసారైనా లేదా ఒక్కరోజైనా ఇలాంటి విపత్తుల బారిన పడ్డాయని వివరించింది. 1.24 లక్షల జంతువులు మృత్యువాత పడ్డాయంట. 22.1 లక్షల హెక్టార్ల సాగు భూమి దెబ్బతిన్నదంట. హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 149 రోజులు, మధ్యప్రదేశ్లో 141 రోజులు, కేరళ, ఉత్తరప్రదేశ్లలో 119 రోజులు విపత్తులు నమోదైనాయి అంట. సో ఈ నంబర్లన్నీ గుర్తుంచుకోండి. 100 రోజులకు పైగా విపత్తులు నమోదైన జాబితాలో 8 రాష్ట్రాలు ఉన్నాయంట. అండ్ జూన్, సెప్టెంబర్ మధ్య వరుసగా 123 రోజులు వాతావరణ సంబంధిత విపత్తులు నమోదైనాయంట. సో ఈ గణాంకాలు చూడండి. సో వాతావరణ సంబంధిత విపత్తులు నమోదైన రోజుల సంఖ్య ఏ విధంగా ఉంది అని చెప్పేసి గడిచిన సంవత్సరము. సో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇటువంటివి ఏవైతే ఉంటాయో దాని కారణంగా ఎన్ని రోజులు ఇంపాక్ట్ అయిందంటే 208. అండ్ మెరుపులు, తుఫానులు, సైక్లోన్స్ ఎఫెక్ట్ కానివ్వండి 202, వడగాల్పులు సో 49 డేస్, చల్లని గాలులు 29 డేస్, కుంభవృష్టి క్లౌడ్ బర్స్ట్ కారణంగా 9 రోజులు. సో స్టేట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వాతావరణానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ వారు రూపొందించిన నివేదిక. సో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అనే అంశం మ్యాగ్నెటిక్ లెవిటేవ్ టెక్నాలజీ అని ఇటీవల తరచు మనం చూస్తున్నాం. ఇప్పుడు మరొకసారి చైనాకి సంబంధించిన ఒక ట్రైన్ వార్తల్లోకి వచ్చింది. రైలు విమాన వేగంతో నడిచేది. సో దాని పేరు టీ ఫ్లైట్ అని గుర్తుంచుకోండి. చైనాకి సంబంధించి చైనా నుంచి సూపర్ సోనిక్ అల్ట్రా ట్రైన్ గరిష్టంగా గంటకు 2000 కిలోమీటర్ల స్పీడ్ అందుకునే సామర్థ్యం అంట.
సో హై స్పీడ్ ట్రైన్కు పెట్టింది పేరైన చైనాలో ఇప్పుడు మరో అత్యాధునిక సూపర్ సోనిక్ అల్ట్రా హై స్పీడ్ ట్రైన్ను అభివృద్ధి చేశారంట పరిశోధకులు. ఆకృతిలో రైలును పోలి వేగంలో విమానానికి ఏమాత్రం తీసిపోని ట్రైన్కు టీ ఫ్లైట్ అని నామకరణం చేశారంట. ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తితో ట్రాక్పై గాలిలో తేలి ఆడుతూ నడుస్తుంది. మ్యాగ్నెటిక్ లెవిటివ్ టెక్నాలజీ అన్నట్టు. సో గంటకు 655 మైళ్ళు ఇది ప్రయాణించే సామర్థ్యం ఉందంట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇటువంటి సూపర్లేటివ్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ 39,125 కోట్ల ఆయుధ ఒప్పందాలపై సంతకాలు, ముఖ్యంగా సైనిక అవసరాలు తీర్చడానికి భారతదేశానికి సంబంధించి. సో సైనిక దళాల పోరాట పటిమను మరింత పదును పెడుతూ 5 భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్ నిన్నటి రోజున శుక్రవారం మార్చి 1వ తేదీన సంతకాలు చేసింది. వీటి విలువ 39,125 కోట్లంట. ఇందులో బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 యుద్ధ విమానాలకు అవసరమైన ఏరో ఇంజన్లు ఉన్నాయంట. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ శాఖ కార్యదర్శి సమక్షంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. బ్రాహ్మోస్ క్షిపణుల సేకరణకు 2 ఒప్పందాలు జరిగినాయంట. అందులో ఒకదాని విలువ వచ్చేసేసి 19,518.65 కోట్లు. సో 988 కోట్ల విలువైన మరో ఒప్పందం సేకరించే బ్రాహ్మోస్ క్షిపణి MiG-29 సంబంధించి. సో రక్షణ ఒప్పందాలకు సంబంధించిన గణాంకాలు. సో ఈ నెంబర్స్ ఏవైతే మీకు మెన్షన్ చేస్తానో ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్షద్వీప్లో భారత్ సరికొత్త నౌకాదళ స్థావరం అనేది వార్తల్లోకి వచ్చింది. సో వచ్చే వారంలో ప్రారంభించే అవకాశం ఉందంట. హిందూ మహాసముద్రం, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం. సో హిందూ మహాసముద్ర తీరంలో స్థావరాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంలో వచ్చే వారం నెక్స్ట్ వీక్ భారత నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనుందంట. దీనికి INS జటాయు, వెరీ వెరీ ఇంపార్టెంట్, INS జటాయు ఎక్కడ? లక్షద్వీప్. మాల్దీవులకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో INS జటాయు పని చేయనుందంట. సో ఆర్మీకి సంబంధించి లేదా మిలిటరీ, మనకి త్రివిధ దళాల్లో ఒకటైన నేవీకి సంబంధించి అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 2019లో ఒక్కో స్థానంలో 14.8 మెంబర్స్ కంటెస్ట్ చేశారంట. మనందరికీ తెలుసు 2019 అంటే లోక్సభకు సంబంధించి 17th లోక్సభ టర్మ్ 2019 to 2024. ఇప్పుడు 18th లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఈ గణాంకాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. జస్ట్ చూడండి, లోక్సభ ఎన్నికల్లోనూ పెరుగుతూ వస్తున్న అభ్యర్థులు, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎప్పటి నుండి? మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి. 1952లో సగటున 4.67 మంది ఒక స్థానానికి పోటీ చేస్తే అదే 2019లో సగటున 14.8కి చేరిందంట. 1952లో జరిగిన ఎన్నికల్లో 489 స్థానాల్లో 1,874 మంది పోటీ చేశారంట. అప్పుడు 2019లో వారి సంఖ్య 8,039కి చేరిందంట, 542 స్థానాలకు. అంటే ఏ విధంగా పెరుగుతూ వస్తుందో చూడండి. ఒక్కో స్థానానికి 14.8 మెంబర్స్ కంటెస్ట్ చేస్తున్నారు. అండ్ ఛాంపియన్ పల్టన్, సో ఇటీవల ముగిసిన ప్రో కబడ్డీ లీగ్ నిన్నటి రోజున ముగిసింది. సో ఎవరు ఛాంపియన్, ఎవరు రన్నర్ చూడండి, సరిపోతుంది. సో ఫైనల్లో హర్యానా స్టీల్టర్స్పై జయబేరి మోగించింది పల్టన్. అండ్ ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ విజేత. సో గత 2 పర్యాలు తుది మెట్టుపై బోల్తా పడిన పునేరి పల్టాన్ ఈ సంవత్సరం విజేతగా నిలిచింది. ప్రో కబడ్డీ లీగ్ 10th సీజన్ విజేత పునేరి పల్టన్ అని గుర్తుంచుకోండి. ఎవరిపైన గెలుపొందారంటే హర్యానా స్టీలర్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ సంబంధించి ఏ బిట్ అడుగుతారో కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కనీసం ఏదైనా విజేతలు నిలిచారంటే ఎవరు, రన్నరప్ ఎవరు, అండ్ టోర్నీ సీజన్స్ కానివ్వండి, ఎన్నవ సీజన్, ఇటువంటి కూడా అడగవచ్చు, ఎక్కడ జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సో GST వసూలకు సంబంధించి ఫిబ్రవరి మంత్కి సంబంధించిన గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. అండ్ ప్రజల వద్ద ఇంకా ఇప్పటికీ కూడా 2000 నోట్లు ఎంత విలువతో కూడుకొని ఉన్నాయంటే 8,470 కోట్ల రూపాయలు. అండ్ వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ని రూపొందించారు IIT మండి పరిశోధకులు. అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్లో 2 రకాల క్యాన్సర్లను గుర్తించిన కృత్రిమ మేధ. అండ్ గత సంవత్సరం భారతదేశంలో 318 వాతావరణ సంబంధిత విపత్తులు సంభవించాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ వారు విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ 2024 నివేదిక. సో అత్యంత వేగవంతమైన రైలు చైనాకు సంబంధించి 39,125 కోట్ల ఆయుధ ఒప్పందాలు రక్షణ శాఖకి సంబంధించి. లక్షద్వీప్లో భారత్ సరికొత్త నౌకాదళ స్థావరం అనేది INS జటాయు ప్రారంభం కానుంది. అండ్ 2019లో ఒక్కో స్థానంలో 14.8 మెంబర్స్ కంటెస్ట్ చేస్తున్నట్టు ఆన్ అన్ యావరేజ్.
సో 10th సీజన్ ప్రో కబడ్డీ లీగ్ విజేతగా పునేరి పల్టన్ ఎవరిపైన అంటే హర్యానా స్టీలర్స్ పైన. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.